హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రెగ్నాన్ బిస్కెట్ సెరమనీ. యాక్చువల్లీ అసలు ఈ బిస్కెట్ సెరమనీ ఎందుకు చేస్తామంటే మా సైడ్ అన్న ముహూర్తం 9 మంత్స్‌కి చేస్తాం. అప్పటి వరకు సాలిడ్స్ ఏమి ఇవ్వకపోతే కష్టం కదా! అందుకని 6 మంత్స్‌కి ఇట్లా బిస్కెట్ ముహూర్తం అని చెప్పి ఒక మంచి రోజు చూసుకొని పెడతాం. బిస్కెట్ ముహూర్తం కదా అని బిస్కెట్స్ ఎక్కువ పెట్టము. ఆ రోజు నుంచి వాడికి సాలిడ్స్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫ్రూట్స్ పెట్టడం, రాగి జావా, ఉగ్గు, సిర్లక్ ఇలాంటివన్నీ ఫుడ్ అనేది వాడికి అలవాటు చేస్తాం. ప్రాసెస్ మా చిన్నప్పటి నుంచి ఉంది. మాకు చేశారు. ఇప్పుడు మేమేమో బాబుకి చేస్తున్నాం. బాబుని దేవుడి ముందు కూర్చోబెట్టి ఫస్ట్ నేను, మా బావ పెట్టాము. తర్వాత బుజ్జి మామయ్య, మమ్మీ, డ్యాడీ, ప్రణీత, చెర్రీ, జెస్సీ అందరూ పెట్టారు. ఈ ఈవెంట్‌కి లక్కీగా ప్రజ్ఞాన్ వాళ్ళ మేనమామ శశాంక్ ఉన్నాడు. శశాంక్ కూడా పెట్టాడు. అలా అందరి బ్లెస్సింగ్స్ ప్రజ్ఞాన్‌కొచ్చాయి. ఆ తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకుంటాము. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ఉంటే బావుంటది కదా అని చెప్పి బిస్కెట్ సెరమనీ కదా! సో, అన్ని బిస్కెట్స్‌తో డెకరేట్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఇవన్నీ మేము ఆలోచించి మాకు ఐడియాస్ వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఇంక ఆ టైంలో రోడ్డు మీద చూస్తే ఒక షాప్ ఉండింది. ఆ షాప్‌లో ఇంకా ఏవైతే బిస్కెట్స్ ఉన్నాయో అన్ని బిస్కెట్స్ తెచ్చేసి బిస్కెట్స్ తీసి ఆ కవర్స్‌ని ఒక థర్మోకాల్ షీట్ ఉండింది మా ఇంట్లో. ఆ షీట్‌కి పెట్టి దానిపైన ఒక్కొక్క బిస్కెట్ కవర్స్ పెట్టి డెకరేట్ చేశాము. ఇంక అక్కడే అందరం ఫొటోస్ తీసుకుందాము అని. ఆ తర్వాత ఇంకా ఈవెంట్ అంతా అయిపోయింది. ఏదైనా ఫన్ ఉంటే బావుంటుంది కదా అని చెప్పి గేమ్ లాగా పెట్టుకున్నాము. ఆ గేమ్స్ ఏంటి అంటే ఈ తెచ్చిన బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సప్ చేసేసి ఐస్ బ్లైండప్ పెట్టి ఒక్కొక్క బిస్కెట్ అదేంటి తినకుండా జస్ట్ టచ్ చేసి అదేంటో చెప్పాలి అని. ఎవరెన్ని కరెక్ట్ చెప్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చాము. అయితే ఈ ప్రాసెస్ చేస్తున్న టైంలో మా శైలజ ఆంటీ వాళ్ళొచ్చారు. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. కాకపోతే మా గీతక్కకి ఆ రోజు పర్మిషన్ లేకపోవడం వల్ల తను ఈవినింగ్ వచ్చారు. అప్పటికి మా గేమ్స్ అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అలా ప్రజ్ఞాన్ బిస్కెట్ సెరమనీ చాలా హ్యాపీగా అయ్యింది. మా గీతకొచ్చాక గ్రూప్ పిక్ తీసుకున్నాము. ఇంకా తెచ్చిన బిస్కెట్స్ అన్నీ పెట్టి ప్రజ్ఞాన్‌కి ఫొటోస్ తీసాము. ఈ ఆంటీ ప్రజ్ఞాన్‌కి మసాజ్ చేసే ఆంటీ. ఆ తర్వాత ఇంకా నేను, మా బావ కొన్ని పిక్చర్స్ ప్రజ్ఞాన్‌తో ఫొటోస్ తీసుకున్నాం. అప్పటికే ప్రజ్ఞాన్ మిల్క్ తాగడం తగ్గించేశాడు. ఆ టైంలో ఇంకా ఇలాగో బిస్కెట్ సెరమనీ అవుతుంది కదా! కొంచెం సాలిడ్స్ తింటాడులే, సెట్ అవుతాడు అని అనుకున్నాము. దీని తర్వాత నుంచి పాలు తాగడం మానేశాడు. సాలిడ్స్ కూడా తినేవాడు కాదు. అసలు ఏం తినేవాడు కాదు. డాక్టర్స్‌కి కూడా చెప్పాము. ఏదైనా కొంచెం చాలా లైట్‌గా తీసుకునేవాడు అంతే. మా తమ్ముడు ఆ రోజే అర్జెంట్‌గా వెళ్ళాల్సొచ్చింది. సో, తను గేమ్‌లో పార్టిసిపేట్ చేయలేదు. మా గీతక్క ఈవినింగ్ వచ్చారు కాబట్టి గీతక్క కూడా గేమ్‌లో లేరు. అలా ప్రజ్ఞాన్ బిస్కెట్ సెరమనీ ఫన్నీగా, హ్యాపీగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రజ్ఞాన్ 23.